వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా ఊరు గడ్డికి పోతాం ఇద్దరం. ఎడిపోతా గడ్డి చెప్పు. గడ్డికి కాదు, గడ్డికి అను. అదే ఎడిపోతాం. వికాస్ అన్న ఇద్దరం గడ్డికి వచ్చినాం. బర్రెలను బయటికి పంపలేయాల, ఎందుకంటే వర్షం బాగా పడ్డది. సో మీ ఇద్దరం గడ్డి కోయడానికి వచ్చినాం. వికాస్ అన్నకు 4 బర్రెలు, నాది ఒక్క బర్రె. నేను ఒక్క మోపు పట్టుకో సరిపోతుంది. వికాస్ అన్న కనీసం 3 మోపులన్నా పట్టుకోపోవాలి వాటికి. అంటే 3 కట్టలు, 3 మోపులు అంటే కట్టలు అని అర్థం. గడ్డ అయితే బాగున్నది, ఇదంతా గడ్డే. ఎటు తీసుకపోతావు? ఏ ఉండయా ఇలా? నువ్వు నడిపించుకుంటా పోతావు ఎటేటో మరి. చూ చూ అమ్మ, ఒకటి చేద్దామంటే ఒకటి అయింది అనుకో. గింత అరే మొన్న చిన్నగా ఉండే ఇంత పెద్ద అయింది అన్న ఒకటిసారి. అన్నా నాకు భయం ఏదా, వెళ్ళిపోతాను మెంటోడా. ఈ అమ్మాయి నాకు సగం ఉన్నది ఇది. ఇంకేంది మరి విషయాలు వికాస్ అన్న? ఎప్పుడు పెళ్ళి? త్వరలో పెళ్ళేనా? నీకు త్వరలో నీకు పెళ్ళి చేస్తానన్న. మంచి సంబంధం చూసి నేనే చేస్తాను నీకు పెళ్ళి. సో చెప్పలేగా ఒక సంబంధం అవుతానని. నువ్వు మంచిగున్నా. ఇట్లా కోసుకోవాలి ఫ్రెండ్స్, ఇట్లా కోసుకొని ఇట్లా పక్కకి వేసుకోవాలి. ఇదే అన్న గడ్డి మంచిగా. ఈ బరువు బాగా అవుతుందేమో అన్న. అన్నీ తింటా అన్న, ఇవన్నీ తింటా నీళ్ళకు. ఇది లాస్ట్ టైం వరి వేసి అన్న, మొత్తం వరి ఉన్నట్టున్నది. మొన్న గడ్డి అంతా గిదేనా అన్న? మొన్న బాగున్నది అన్న. ఏమైంది గడ్డి అంతా? నువ్వు ఇది కాదన్న గడ్డి, ఒక గది గడ్డి అదా అన్న. ఇలా అప్పటి నుంచి అయితే ఘోరంగా వర్షం పడుతుంది, ఇంకా పడుతూనే ఉంది వర్షం. మనం లోపలికి పోదామంటాడు. ఇప్పటిదాకా అయితే అర్ధగంట పోసినాం. కష్టమే పని చేస్తూ, కష్టమే. మనం పొలంలో పని కట్టమే దూరా. వ్యవసాయం అంటే నాట్ ఈజీ బ్రో. వ్యవసాయం అంటే చాలా కష్టం. ఆఫీస్లో సిస్టమ్ ముందు కూర్చొని పని చేయడం కాదు. వ్యవసాయం అంటే ఏమున్నది? వ్యవసాయమా? వ్యవసాయమా కాదు బ్రో, వ్యవసాయమే బ్రో. ఏమంటావు వికాస్ అన్న? వికాస్ అన్న 3 మోపులు కోసేసరికి 7 అవుతుంది. ఇలా గడ్డి సరిగ్గా లేదు ఇక్కడ, మొత్తం అంతా చెత్తగా ఉన్నది. మొత్తం గడ్డే మొలిచింది ఇక్కడ, అంతా పిచ్చి చెట్టు మొలిచింది. నాదైతే సగం దగ్గర పడ్డదే, ఒక్కటే మోపు నాదైతే. ఫ్రెండ్స్ మా వాడైతే రెడ్ కలర్ కత్తి పట్టుకొచ్చిండు, నేను పచ్చ కలర్ పట్టుకొచ్చిన బ్రో. పచ్చది పట్టుకొచ్చినందుకు పచ్చగడ్డ ఏం వస్తలేదు బ్రో నాకు. ఏమంటావు బ్రో? వర్షం అయితే పడుతుంది బ్రో, తడం అయితే పడతాను. వర్షం చూడండి బ్రో ఎట్లా పడతాము. అక్కడ మీకు గుట్ట మీద కొండ మీద కనబడుతుంది, సేమ్ అట్లే పడుతుంది ఇక్కడ వర్షం. బ్రో ఇది వచ్చేసి కాటన్ మిల్ బ్రో. ములుగుల ఫస్ట్ పడ్డ కాటన్ మిల్ ఇదే. ములుగు హైటెక్ సిటీ, దీని పక్కన హైటెక్ సిటీ. ఇది ములుగు హైటెక్ సిటీ బ్రో.
కాకపోతే దీనికి ఒకటే మైనస్ డ్రాప్, హైటెక్ సిటీ బాగా డెవలప్ అవుతుంది. కానీ దీనికి ఫస్ట్ మైనస్ డ్రాప్ ఏంటంటే ఇక్కడ మిల్లు నుంచి వెళ్ళి వచ్చే పత్తి కాటన్ మిల్ కాబట్టి, పత్తి మిల్ కాబట్టి దాని నుంచి వచ్చే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, ఏవైతే మిల్లు నడిచినప్పుడు అవన్నీ వచ్చి హైటెక్ సిటీ మీద నుంచే పోతా ఉంటాయి అనమాట. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మొత్తం డస్ట్ పార్టికల్స్ మొత్తం వాళ్ళ ఇంటి మీద ఉంటాయి. వాళ్ళు పొద్దున్న అయితే మొత్తం ఆ డస్ట్ పార్టికల్స్ మన లోపలికి పోతే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి దీనికి ఒక్క మైనస్ డ్రాప్ అది ఒక్కటే అన్న. హైటెక్ సిటీ అన్న ఇది ఒక్కటే అన్న నీకు మైనస్ డ్రాప్, లేకపోతే నీ ప్లాట్లు ఎప్పుడూ అమ్ముకో. అక్కడ రైస్ మిల్ ఉంటుంది, మా ఊర్లో పడ్డ ఫస్ట్ రైస్ మిల్ అదే బ్రో రైస్ మిల్. దాని తర్వాత అది పడ్డది, దాని తర్వాత అది పడ్డది బ్రో రైస్ మిల్. ఇందులో మా మామ పనిచేస్తాడు బ్రో, శంకర్ మామ. రోజు పొద్దుగా వెళ్తాడు మా అన్న. ఎన్ని పోసినా మోపులు అయితే లేవు. పాలు 100 రూపాయలు చేయాల్సిందే అన్నయ్య, 100 రూపాయలు చేయాలి పాలు. దమ్ అవుతుంది. 80 రూపాయలకు అమ్మినా వర్కౌట్ కాదు, అంతేనా? 100 రూపాయలు చేయరు. మందుకైతే మందు రేట్లు ఎట్లా పెరుగుతాయి బ్రో? 80 రూపాయలు 60 రూపాయలు ఉన్న బీరు డైరెక్ట్ ఇప్పుడు 180 రూపాయలు ఒక లైట్ బీరు. ఏమో పాల బాటిల్ ఎప్పుడు చూసినాక అంతే రేటు. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? నేను డైరీ ఫామ్ పెట్టుకున్నా, బర్రె పెట్టుకున్నా, కానీ నా బర్రె ఇంతవరకే. నిజంగా గడ్డి కోసుడు చాలా కష్టం అన్న, గడ్డి కోసుడు చాలా కష్టమే. ఇంకా వర్షం పడుతుంది, తడిచినాం ఆల్రెడీ, ఇంకా మొత్తం తడిచింది, ఎత్తి మొత్తం తడిచింది. కుక్క తిట్లు తిడతారా? మీరు పాలు బరాబర్ పోయిరన్నా బరాబర్ పైసలు తీసుకోవాలన్నా. అన్న మీరు పాలు తాగేటోళ్ళు కూడా బరాబర్ పైసలు ఇవ్వాలన్నా. కొసరకూరన్నా నాకు 30 రూపాయలు కడతానే, 40 రూపాయలు కడతానే అంటే ఆనే తీసుకోరన్నా. మీకు బరాబర్ పాలు ఇష్టం ఎందుకన్నా? వాడు కష్టపడుతున్నాయి కదా అన్న మీకు పాలు వచ్చేది. వాడు కష్టపడింది మీకు పాలు ఎక్కడి చెప్తాయి అన్న? అన్న పాలకు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాయి అన్న. పిండడం ఎంత కష్టమో పాలు కొనేటోళ్ళు తెలియదు అన్న. పాలు అమ్మేటోన్నా అడుగు, ఒక్కరు వచ్చి పాలు పిండన్నా తెలుస్తుంది. ఒక 2 బర్రెల పాలు పిండి ఒక్కటేసారి తెలుస్తుంది నీకు. పాలు తాగినప్పుడు బరాబర్ పైసలు ఇవ్వాలన్న. కొందరు ఎగ్గొట్టేటోళ్ళు ఉండరు. నేను మామూలుగా పాలు పోసినప్పుడు ఒక 2 ఎగ్గొట్టిరు. ఈరోజు చాలా అడ్వెంచర్ అయితే అయిపోయింది. రోజు అయితే గడ్డి మొక్క గడ్డం ఒకటైపోయింది, వర్షం పడడం ఒకటైంది. ఒక లేచి వికాసం మంచిగా ఇంకో మంది లేపాలి కదా, లేపాలని కానీ అక్కడే ఉన్నా. వర్షం వల్ల ఫుడ్ వర్షం పడ్డది. వర్షం పడ్డ తర్వాత ఆ గడ్డి మొక్క తీసుకున్నామని చెప్పి లేచిన ఎక్కడ లేపుకొని ట్రై చేద్దామనుకున్నామని వర్కౌట్ కావాలి. వర్షం ఫుల్ పడ్డది, వర్షంలో తడిచిన తర్వాత ఏంటంటే ఆ చిన్న నీళ్ళు అయితే ఏవైతే బుర్ర నీళ్ళు ఉంటుందో ఆ బుర్ర నీళ్ళు ఆ వర్షం మొత్తం గడ్డి మొక్క పడింది. వికాసం వచ్చింది. వచ్చిన తర్వాత నాకు లేపలేదు. అది లోపలికి మళ్ళీ ఒక హాఫ్ పీరియడ్ లోపలికి ఉంది. హాఫ్ పీరియడ్ వేసేసరికి ఇది పడ్డది. వర్షం పడ్డ తర్వాత ఆ గడ్డి మొక్క తీసి వేసుకుని ఆ నీళ్ళు మొత్తం కలిపిపోయింది. బుర్ర నీళ్ళే మొత్తం మీద, నా మీద మొత్తం బుర్ర నీళ్ళు అయిపోయింది. అట్లా అయితే జరిగిపోయింది. ఇంతలో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.